జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం లింగాపూర్ చౌత్ గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సందేశాన్ని దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ప్రజలకు వినిపించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, 4 పథకాలు, లబ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లింగాపూర్ చౌత్ గ్రామంలో రైతు భరోసా 189 రేషన్ కార్డులు, 38 ఆడింగ్ రేషన్ కార్డులు, 45 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 56 ఇంద్రమ్మ ఇల్లు, 89 మందికి వచ్చినట్లు సంబంధిత శాఖ అధికారులు తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్ అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోదిరేస్వామి, పట్టణ అధ్యక్షులు జేజీ నర్సయ్య, డీసీసీ డెలిగేట్ కార్యదర్శి కుంట రమేష్, భీమ్గల్ మండల యూత్ అధ్యక్షుడు బద్దం అవినాష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు పర్స అనంతరావు, కోరడి రాజు, లింగాపూర్ మాజీ సర్పంచ్ నాగేష్, దేవన్పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మలవత్ రమేష్, శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 4 కొత్త పథకాలు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రైతు భరోసా పథకము మొట్టమొదటి పాతదే అయినా దాన్ని ఈరోజు 10,000 నుంచి 12,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది కాబట్టి దాని లాంచింగ్ ప్రోగ్రాము. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే గతంలో 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మనము మన గ్రామ సభలో చదవడం జరిగింది, లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. 3వ అంశము ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే ప్రజాపాలన కార్యక్రమంలో మనకు పోయిన డిసెంబర్లో దరఖాస్తు చేసుకున్నారో ఆ కార్యక్రమంలో ఇందిరమ్మ మాకు ఇల్లు లేదన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన మరి విచారణ చేసి ఆ జాబితా కూడా మనం ఇక్కడ చదవడం జరిగింది. 4వ సబ్జెక్టు రేషన్ కార్డులు. రేషన్ కార్డు సంబంధించిన కొత్త రేషన్ కార్డు, అదేవిధంగా దానిలో కుటుంబ సభ్యులను చేర్చడానికి తీసుకున్న కార్యక్రమం. నిజంగా చెప్పాలంటే భీమ్గల్ మండలంలో లింగాపూర్ గ్రామ ప్రజలు అదృష్టవంతులు. రమేష్ భాయ్ అనుకుంటున్నాడు మా మెండోర్ ఎందుకు సెలెక్ట్ కాలే అనుకుంటున్నాడు. అట్లా మీ గ్రామానికి ఉన్న మంచి పేరే మీ గ్రామాన్ని ఎంపిక చేయడానికి మొట్టమొదటి కారణం. ఈ గ్రామం మేము ఎంపిక చేసినందుకు భీమ్గల్ మండలంలో 27 గ్రామాలు ఉన్నాయి. 27 గ్రామాలలో మన జిల్లా మన మండలంలో మీ గ్రామాన్ని ఒక్కదాన్నే సెలెక్ట్ చేస్తాం. మన జిల్లాలో ఒక్కొక్క 31 మండలాలు ఉన్నాయి కొత్త మండలాలతో సహా. అంటే మన నిజామాబాద్ జిల్లాలో 31 గ్రామాల్లో మాత్రమే జరుగుతుంది ఈ కార్యక్రమం. అందులో మన గ్రామం ఒకటి. కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు సరైన సమయంలో ఇవ్వబడిన టైంకు అందజేయాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. జనవరి 26 నాడు మరి తెలంగాణ ప్రభుత్వము గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించాలి అన్నప్పుడు ఈ గ్రామాన్ని మనము ఎంపిక చేసి రాత్రి కూడా మేము చాలామంది మిత్రులు నాకుండే రాత్రి కూడా రేషన్ కార్డు సంబంధించినవి కూడా కొన్ని కాగితాలు తెప్పించుకొని వాళ్ళకి తిరిగి అవన్నీ కూడా మరి ఈరోజు రాత్రే కంప్యూటర్ కొట్టించి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించింది కూడా దానికి సంబంధించింది కూడా మరి కంప్యూటరైజ్ చేసి మంజూరు పత్రాలు కూడా తీయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా కష్టపడి మరి చేయడం జరిగింది. ఈరోజు మేము మీ అందరికీ కూడా మంజూరు పత్రాలు ఇచ్చే పోతామని చెప్పి తెలియజేస్తూ ముందుగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక సందేశం మీకు ఆడియో వీడియో విజువల్ రూపంలో చూపించడం జరుగుతుంది. దాన్ని అయిపోయిన తర్వాత మరి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పత్రాలు పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయల కొత్త కార్యక్రమము 56 మందికి దీనిలో మనము ఈరోజు పంపిణీ చేస్తున్నాం. కొత్త రేషన్ కార్డ్స్
మనకు క్లాస్ సర్వేలో 38 వచ్చినాయి. ఇంటింటికి సర్వే చేసింది. అది 100% ఒక 2 తీసేసి మిగతా 40 వస్తే 2 తీసేసి 38 ఎవరో గవర్నమెంట్ ఉద్యోగులు అంటే వీఆర్ఏనో ఎవరో గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటే అది తప్ప ప్రభుత్వ ఉద్యోగులు తప్ప 38 మంది వాళ్ళే ఇచ్చినాము. కుటుంబాలను యాడ్ చేయాలని చెప్పి ఎవరైతే గ్రామ సభల దరఖాస్తు చేసిన వాళ్ళు మీ సేవల దరఖాస్తు చేసినవి కూడా 45 + 51 అంటే పెద్ద ఎత్తున మీ ఊర్లో దాదాపు 134 రేషన్ కార్డులు ఈ గ్రామంలో మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శుభదినం. ఎవరైనా తప్పిపోయినా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా తప్పిపోయినా కూడా మీ కార్యదర్శి ఎక్కడ రాకేష్ దేవుడు ఈ పిల్లగాడు ఎక్కడ ఉంటాడు? సపరేట్ అమ్మ చెప్పాలా మీ ఊర్లో ఉంటాడు. ఈ అబ్బాయికి రేషన్ కార్డు తీయచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీయచ్చు, తర్వాత మన ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి కూడా ఇవ్వచ్చు. 100% గుర్తుపెట్టుకోవాలి. అర్హత ఉంటే వస్తుంది. అర్హత లేకుండా నాకు రావాలా సార్ మా ఊరు సాచురేషన్ 3 అంటే రాదు. అర్హత ఉంటే తప్పకుండా నువ్వు ఏ మూల కూర్చున్నా కూడా నీకు తప్పకుండా మీ ఇంటికే మేము తీసుకొచ్చి ఇస్తాం. రాత్రి 8 గంటలకు మీ ఇంటికి రాలేమా మీరు అర్హత? కాబట్టి అదే రకంగా మీ అర్హత ఉందనుకోని మిస్ అయితే గలాట అయితే లాభం లేదు. మీరు మాకు ఇవ్వండి. మీ కార్యదర్శి ద్వారా ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ ఎక్కడికి మాకైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ లేదు. మీకైనా ట్రాన్స్ఫర్ అవుతుంది సార్? ఎంఆర్ఓ సాబ్కు ట్రాన్స్ఫర్ లేదు, నాకు ట్రాన్స్ఫర్ లేదు. కాబట్టి ఇంకా కూడా ఏమైనా మిస్ అయితే కూడా తప్పకుండా మేము ఇస్తాం.